హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? సరే. సో మరి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ ఎట్ 8522982420. ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, సరేనా? ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము, వ్యాపారంలో గ్రోత్ లేకపోవడం, కొంతమందికి ఎంత కష్టపడుతున్నా ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది రాదన్నమాట బిజినెస్లో. సో మరి దానికి ఎట్లాంటి పరిహారాలు చేయాలి, సరేనా? సో వాటికి సంబంధించి పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకా కోర్ట్ ఇష్యూస్, ఆస్తి తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సో వీటికి సంబంధించి కూడా ఏదైనా పరిహారాలు కావాలని నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకున్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఎవరికైనా టోటల్ హారోస్కోప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారం మనం చూద్దాము. సో మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి వచ్చేసి తదియ, అనురాధ నక్షత్రం, తదుపరి చవితి. ఈరోజు తిథి వచ్చేసి తదియ, అనురాధ నక్షత్రము. మరి ఈరోజు కుంభరాశి వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు చెప్తాను. కుంభరాశి వాళ్ళు ఇష్టదేవత స్మరణ చేసుకోండి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చాలా శుభప్రదం, సరేనా? వృషభ రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, చాలా శుభప్రదం అన్నమాట, సరేనా? ఓకే, సారీ. సో మనం టారో రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో అందరూ మీ పార్ట్నర్ నేము, సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, సరేనా? సో 7 of Cups, the Hermit card, the Magician, the Lovers, Two of Cups, 9 of Swords, 3 of Pentacles, Ace of Wands. సరే, ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం. ఓకే, సో మరి ఇక్కడ వీళ్ళు, మీ పార్ట్నర్ మరి ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు, సరేనా? అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే, వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారో, అంటే వాళ్ళు మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో ఎప్పుడైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారో, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారో, మిమ్మల్ని దూరం పెట్టడము, మీకంటూ ఒక రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా మాట్లాడము, సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో, మీ ఇంట్యూషన్ ఎప్పుడైతే చెప్తూ వచ్చిందో, రాను రాను ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈరోజు కూడా కొంతమంది విషయంలో మీ పర్సన్ ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు, ఒకసారి చెప్పలేదు, ఒక క్లారిటీ లేదు. అసలు ఈ రిలేషన్ ఎండింగ్కి ఒక క్లారిటీ లేదు. ఇంత చేసి వెళ్ళి కనీసం ఒక సారీ కూడా చెప్పలేదు, కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. సో దీనివల్ల ఏమైంది, మీ ఈగో అనేది హర్ట్ అయిపోయింది అన్నమాట.
అసలు ఈ రిలేషన్షిప్లో ఎందుకు ఇట్లా బ్రేకప్ జరిగింది, ఎందుకు ఇట్లా ఎండ్ అయిపోయింది అనే దానికి ఒక క్లారిటీ లేదు. దీనివల్ల మీ ఈగో హర్ట్ అయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయిపోయింది అనమాట. సో మనకు మనసాక్షి అంటే ఒకటి ఉంటుంది కదా, సో మీ మనసాక్షి దెబ్బతింది. సో తను కన్ఫెస్ చేయాలనుకున్న మాటలు ఇవేనట ఇప్పుడు. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదు మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, సో మిమ్మల్ని నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మీతో బిహేవ్ చేయడము, మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము అని చెప్పేసి వీళ్ళు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అదే వాళ్ళ మనసులో ఇప్పుడు ఉన్న ఫీలింగ్స్ అవి కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. అంటే తను సారీ చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా. అంటే మీ వాల్యూ, అంటే మీరు నా లైఫ్లో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను మీ వాల్యూ, సారీ చెప్తున్నారు. తను చాలా హర్ట్ అవుతున్నారు ఇప్పుడు తను. సో అంతా అయిపోయాక హర్ట్ అయ్యి చేసేది ఏముందండి? సో రిలేషన్లో ఉన్నప్పుడే కదా తెలుసుకోవాలి. రిలేషన్లో ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇప్పుడు పేషెన్స్తోనే ఉన్నారు, పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎమోషనల్గా చాలా హర్ట్ అవుతున్నారు. ఓకేనా, తనలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇద్దరు మారారు, ఇద్దరిలో చాలా చేంజెస్ వచ్చాయి. సరే చూద్దాం. అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు, ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్. చాలా తెలిసిపోయింది తనకు. అంటే నేను నీ వైపు వస్తున్నాను, నీకోసం వెయిట్ చేయాలి, నీకోసం వెయిట్ చేయాలని చెప్తున్నారు. బ్రేకప్ని ఎండ్ చేయడానికి మీ వైపు వస్తున్నారు. సో నువ్వు రికవరీ అవ్వు, నేను రికవరీ అవుతున్నాను, సో మళ్ళీ మనం కలుద్దాం అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సరే ఇంకా చూద్దాము మరి ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయి అంటే. సో ఇప్పుడు నేను వచ్చేసి మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్ చెప్తున్నాను మీ గురించి. అంటే ఏంటంటే ఓవరాల్గా అయితే వీళ్ళు కర్మ అనుభవిస్తున్నారు, తను బీభత్సమైన కర్మ అనుభవిస్తున్నారు తను. సో వాళ్ళు మీకు పైకి ఏమి షో ఆఫ్ చేసినా కానీ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు పైకి ఎంత ఆనందంగా అందంగా కనిపిస్తున్నా సరే పైకి అయితే కర్మ ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. మీకు చేసిన అన్యాయానికి డివైన్ వాళ్ళకి ఏంటంటే ఒక కింద మంట పెట్టారనమాట. అయినా సరే మిమ్మల్ని గివప్ చేయను, మీ స్థానాన్ని నా మనసులో వేరే ఎవరికి ఇవ్వలేరట. ఓకేనా, సో మీదైతే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని డెఫినెట్గా చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, సో మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా. చూడండి, మీదైతే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ది లవర్స్ కార్డ్. ఓకేనా, సో ఓవరాల్గా మిమ్మల్ని అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుంటున్నారు, మీ ఇద్దరి మధ్య మెమొరీస్ గుర్తు చేసుకుంటున్నారు. బీభత్సమైన అంటే మీ వాల్యూ తెలిసి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు డివైన్ మీ వాల్యూ తెలిసి వచ్చేలాగా చేస్తుంది తనకు. అండ్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు. అవసరమైతే మీ కాలు పట్టుకుంటా అంటున్నారు. నా లైఫ్ మొత్తం షార్టెడ్ అయిపోయింది అంటున్నారు. అంటే మీ పార్ట్నర్ చాలా, అంటే నా లైఫ్ మెస్సీ అయిపోయింది, చిందర వందర అయిపోయింది. సో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇటు నువ్వు చూస్తే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ పరిస్థితి చూస్తే అతలకుతలం అయిపోయింది. నేను ఎటువైపు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అందరూ నన్ను ఆడుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఎదుగుదల లేదు. సో నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏది ఇప్పుడు అప్పటిలాగా లేవు, అన్నీ మారిపోయాయి. అంతా ఒక ఇన్నోసెంట్, అంటే ఇక్కడ ఒక ఇన్నోసెంట్ పర్సన్కి, ఒక రిలయబుల్ పర్సన్కి ఇంత ఏడిపించి ఎమోషనల్గా ఆడుకుంటే తను ఏం సంతోషంగా ఉంటారండి? అదంతా తాత్కాలికమే కదా. సో అది అంతా టెంపరీ, పర్మనెంట్ కాదు. సో మీలాగా ప్రేమించే వ్యక్తి అయితే తనకు లేరండి, తనకు దొరకలేదు. ఓకేనా, చూడండి 2 ఆఫ్ కప్స్. ఓకేనా, సో మీరు చాలా, మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు, కానీ వాళ్ళకి ఎమోషన్ లేదు. మీ తర్వాత కూడా, మీతో బ్రేకప్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళతోని ఫ్లట్టింగ్ చేస్తారు, కానీ మీతో ఉన్న బాండింగ్కు ఎవ్వరు తాను కనెక్ట్ అవ్వలేదు అనమాట. మీతో ఉన్న బాండింగ్ని వేరే వాళ్ళలో ఫీల్ అవ్వలేదు వాళ్ళు. మీలాగా ప్రేమించే వ్యక్తి మాత్రం తన జీవితంలో భూతార్థం వేసుకొని వెతున్నా కూడా తనకు దొరకరని అర్థమైపోయింది. అంటే భయపడిపోయారు తను, మీరు ఇంకా చేయి దాటిపోయారని తనకు ఒక క్లియర్ కట్. మీరు తనకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయట్లేదు, అసలు తనకు మీరంటూ ఒకరు ఉన్నారనేది తనకు గుర్తు కూడా లేదు అనేలాగా తనకు ఫీల్ కలిగిస్తున్నారు. మీరు మనసులో ఎంత బాధపడుతున్నారో, ఎంత అవన్నీ గుర్తు చేసుకుంటున్నారో అవన్నీ మీకు మాత్రం తెలుసు, కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అలా ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్, ఓకేనా, సో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, అందరికీ కాదు. ఓకేనా, సో అంటే ఇక్కడ ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారో, నా లైఫ్
నా మీద చాలా ఫోకస్ ఉందని ఎవరైతే తనకు చూపెడుతున్నారో అలాంటి వాళ్ళ గురించి చూపెడుతున్నాను. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, నర్చరింగ్ పర్సన్, మీకు మీరు సాక్రిఫైస్ చేసి సో వేరే వాళ్ళకు కడుపు నింపే పర్సన్, అలాంటి అమ్మతనం ఉన్న పర్సన్ మీరు. సో లాయల్ పర్సన్ మీరు. సో ఒక నిజాయితీగా ఉండే వ్యక్తి మీరు, ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి మీరు, ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి మీరు. సో వ్యక్తిగతంగా చాలా మంచివారు మీరు. ఇలాంటి పర్సన్ని నేను కోల్పోయానని ఇప్పుడు నెత్తి కొట్టుకుంటున్నారు, తల గోడకేసి కొట్టుకుంటున్నారు. అది కూడా షో ఆఫ్ చేయట్లేదు తను. ఇవన్నీ జరుగుతున్నాయి. తన ఇన్నర్ నుంచి మీకు కన్ఫెస్ చేయాలి, తన లోపల నుంచి మీకు కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. తన మనసులో అనుకుంటున్న మాటలు ఇవన్నీ. సో మేబీ తన లైఫ్లో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా చూడండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, చాలా స్పై చేస్తున్నారు. మేబీ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ చాలా స్పై చేస్తున్నారని కనపడుతుంది. అంటే మీ పర్సన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫోన్ చెక్ చేయడం కావచ్చు, వీళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు కావచ్చు. సో ఇలా స్పై చేస్తున్నారు. అందువల్ల మీ పర్సన్ మీరు ఇరుక్కోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. దానికి మీరు అపార్థం చేసుకుంటున్నారు. సో మీతో చెప్పలేని సిచ్యువేషన్, తను రిగ్రెట్ అవుతున్నారు. మీ విషయంలో ఆల్ ఆఫ్ సడన్ మీరు అనుభవించిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ మీరు అపార్థం చేసుకొని మీ లైఫ్ మీరు చూసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారు. సో మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. సో తను బతికేంది ఇట్లా అయిపోయింది, తను బతికేంది దిక్కుమాలిన ఒక బ్రతుకు అయిపోయింది. మీరేమో ఏదైనా మీతో షేర్ చేసుకుంటేనే కదా మీకు తెలిసేది, అవునా? సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, నేనేదో పెద్ద పైనుంచి దిగొచ్చినట్టు నా మనసులో ఏముందో నువ్వే పరకాయ ప్రవేశం చేసి తెలుసుకోవాలని చూస్తే, అలా ఎక్స్పెక్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో థర్డ్ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ పాస్ట్లో కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ వల్ల కూడా తన మైండ్ డైవర్ట్ అయిపోయి మీ విషయంలో ఎలా బిహేవ్ చేశారనేది ఒక సినారియో అయితే, ఇంకొక సినారియోలో మీ బదులు థర్డ్ పర్సన్ తన మీద రివెంజ్ తీసుకుంటుంది అని ఒక మాటలో చెప్పొచ్చు. థర్డ్ పర్సన్ చాలా షార్ప్, చాలా చారిస్మాటిక్ అండ్ జాబ్ హోల్డర్ కావచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండాలి. సో మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్ని అతలాకుతలం చేశారు, ఓకేనా? సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకోనివ్వండి, ఓకేనా? సో మీ బదులు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ అంతా బొక్క బొర్లా పడుతూ కూడా ప్లీజ్ డోంట్ గివ్ మీ, నువ్వు వదిలి వెళ్ళవద్దు, మీ దారి మీరు చూసుకోవద్దు అంటున్నారు మళ్ళీ మీ పర్సన్. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా చాలా సారీ చెప్పాలనుకుంటున్నారు డెఫినెట్గా. ఈ పర్సన్ పాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు లస్ట్ఫుల్ ఎనర్జీస్, ఒక సెక్సువల్ ఎనర్జీస్, సెక్సువల్ డిజైర్స్, ఒక ప్యాషనేట్ ఎనర్జీస్తోనే ఉన్నారు తప్ప నో ఎమోషన్స్, నో లవ్. పాస్ట్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నా అనుకున్నారు కానీ వాస్తవానికి అది కాదు, ఓకేనా? సో ఈ వర్డ్ యూజ్ చేయాలని నాకు ఉపయోగం ఉండదు ఇక్కడ, బట్ మీ పర్సన్ మీకు చేసింది అదే, ఓకేనా? సో మీ పర్సన్ అలాంటి వ్యక్తి కాదు. సో అతనికి మీ వాల్యూ ఏంటనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ లైఫ్ నుంచి ప్రక్కకు వచ్చేస్తారో అప్పటి నుంచి మీ వాల్యూ తెలిసి వస్తుంది. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఇద్దరి మధ్య గాసిప్స్ జరగవచ్చు, థర్డ్ పార్టీ విషయంలో తను తప్పు చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీ ఇద్దరి మధ్య ఎండింగ్ అనేది సరిగా అవ్వలేదు. సో ఆ ఎండింగ్కి క్లారిటీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఎండ్ అయిపోయిందో లేదో కూడా తెలియదు. ఇద్దరి మధ్య మీ మీద తన మీద మీకు చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి, చాలా భ్రమలు ఉన్నాయి, చాలా అబద్ధాలు ఉన్నాయి, క్లారిటీ లేదు. తను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు, చాలా ఇలా ఎండ్ అయిపోవడం కరెక్ట్ కాదు, నేను నీ వైపుకి వస్తాను, క్లారిటీ అంతా ఇస్తాను, ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నారు. అది సో ఎక్స్క్యూజ్ చేస్తారు మరి. సో మన ఇద్దరి మధ్య ఇలా ఎండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ రిలేషన్ మీద ఒక హోప్ అనేది కోల్పోవద్దు. సో నేను నీ వైపుకు రావాలనుకుంటున్నాను. చూడండి, ప్లానింగ్ చేస్తున్నారు ఏస్ ఆఫ్ వ్యాన్స్తోని. మీరంటే చాలా ఇష్టం ఉంది వీళ్ళకు. ఒకవేళ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ వైపుకు రావాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఎమోషనల్గా అయితే చాలా ఫీల్ అవుతున్నారని. చూడండి, ఏస్ ఆఫ్ కప్స్ కార్డు కూడా అలాగే వచ్చింది. ఎమోషనల్గా మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి, మీలాంటి వ్యక్తిని నేను కోల్పోలేనని కూడా వాళ్ళు చెప్తున్నారు. సరేనా? సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు ఉన్నారు. అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. కన్యా రాశి వాళ్ళు ఉన్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు.
అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా. సో ఈ రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యి చూసుకోండి. నెంబర్స్ కూడా చెప్తాను, సారీ. నెంబర్ 7, 9, 1, 6, 5, 32, 29, 28, 65, 64, 54, నెంబర్ 9, నెంబర్ 2 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో లెటర్స్ పరంగా చూసుకుంటే లెటర్స్ ఎస్, లెటర్ ఏ, లెటర్ ఎన్, లెటర్ ఎమ్, లెటర్ పి, లెటర్ ఎస్ ప్రామినెంట్గా కనిపిస్తుంది. లెటర్ ఎమ్ కూడా మళ్ళీ 2 సార్లు వచ్చింది. అండ్ లెటర్ పి. సో ఇవి వచ్చేసి లెటర్స్. ఓకేనా. సో ఇవి వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ రీడింగ్ అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు 20 to 30% మీకు కనెక్ట్ అయినా సరే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.